డ్రగ్స్ తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నానన్నారు మహబూబ్నగర్ జిల్లా జడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. మరోసారి డ్రగ్స్ తీసుకోవాలంటేనే భయపడే పరిస్థితి తీసుకురావాలన్నారు. డ్రగ్స్ పరీక్షలకు తానే మొదటగా బ్లడ్ శాంపిల్స్ ఇస్తానని చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మహబూబ్నగర్ జిల్లా జడ్చెర్లలో గవర్నమెంట్ హాస్పిటల్ ను క్లీన్ చేశారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. మొయినాబాద్ లో ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన మాజీ ఎమ్మెల్యే ఏమాత్రం భయం లేకుండా ఫైరింగ్ చేశారని ఆరోపించారు. కొంతమంది మొయినాబాద్ ఫామ్ హౌస్లో మాజీ శాసనసభ్యుడు కూడా ఉన్నాడని చెప్పి కూడా నాకు మెసేజ్ చూడడం జరిగింది. నిజంగా ఎంత బాధాకరం అంటే గన్ను తీసి ఒక లైసెన్స్ వేరే వాళ్ళది ఉంటే కూడా ఆ గన్ను తీసి కూడా ఫైర్ చేసిందంటే వారికి అసలు భయం అనేదే లేకుండా పోయింది. నేను పోలీస్ లా అండ్ ఆర్డర్ తరఫున ఖచ్చితంగా వీళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నాకు కూడా గన్ లైసెన్స్, నాకు కూడా గన్ ఉంది, కానీ ఏనాడు నేను గన్ను బుల్లెట్లు పెట్టుకొని తిరగలేదు. ఎందుకంటే అది అవసరమే లేదు మనకి. ఇప్పుడైతే మీరు మంచి పనులు చేసేటప్పుడు నీ పైన కక్ష సాధింపులు ఎందుకుంటాయి? అట్లాంటిది ఒక ఫామ్ హౌస్లో డ్రగ్స్తోని వాళ్ళ 5 మందికి దాదాపు 5 మందికి కూడా పాజిటివ్ బ్లడ్ రిజల్ట్ వచ్చిందని చెప్పి కూడా తెలిసింది. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఎట్లున్నారంటే నెక్స్ట్ టైం ఎవరైనా డ్రగ్స్ ముట్టుకోవాలన్నా కానీ డ్రగ్స్ తీసుకోవాలన్నా కానీ ఆ భయం అనేది ఉండాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా కానీ డ్రగ్స్కి కానీ కల్తీ లిక్కర్కి కానీ నేను ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటాను. మీరు చూస్తే ఒక సిగరెట్ డబ్బా పైన స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి థ్రోట్ క్యాన్సర్ అనే ఫోటో ఉన్నా కానీ కూడా చదువుతున్న వాళ్ళు చూసి ఇంకా 2 సిగరెట్లు ఎక్కువ తాగుతున్నారు. అది చాలా నేరము, తప్పు, మీ ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి కూడా తెలియజేస్తాం. అట్లనే మందు పైన కూడా మీరు తాగితే మంచిది కాదంటే కూడా ఏదైనా కానీ లిమిట్స్ ఉంటే మంచిది, కానీ ఇష్టారాజ్యంగా మీ ఇష్టం ఉన్నట్టు ఎక్కువ తాగితే కూడా మీ ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. నేను ఒక శాసనసభ్యుడిగా నేను కూడా మా సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను, ఫస్ట్ మన దగ్గర నుంచే మొదలు పెడదాము. నేను నా బ్లడ్ ఇచ్చేదానికి నేను రెడీగా ఉన్నాను. అందరికీ డ్రగ్ టెస్ట్ చేయించి మనం ముందుకు పోవాలి. ఎందుకంటే ప్రజలకి మనము ఒక ఎమ్మెల్యేగా, మన శాసనసభ్యుడిగా నేను ముందుగా బ్లడ్ ఇవ్వమంటే నేను ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. ఇది చూసి యువకులు కూడా ఖచ్చితంగా వాళ్ళు ముందుకు రావాలి. డ్రగ్స్కి మనము దూరం ఉండాలి. రేపు మన ఫ్యామిలీ కానీ మన పిల్లలు కానీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మనం అనారోగ్యంగా మనకి ఏమైనా అయితే పాపం వాళ్ళకి నష్టం జరుగుతుంది. వాళ్ళ కోసం అన్నా, మీ కుటుంబ సభ్యుల కోసం అన్నా కానీ డ్రగ్స్